ఈ మధ్య కాలంలో హోటళ్లు, సినిమా హాళ్లు, సూపర్ మార్కెట్లు, విందులు, వినోదాల పార్కులు ఇలా నలుగురు కలిసే ప్రదేశాల్లో ఎక్కడ చూసినా బేబీకార్న్, స్వీట్ కార్న్ వంటకాలు చవులూరుస్తున్నాయి. సాధారణ మొక్కజొన్నలను దాణాలో ముడి దినుసుగా వాడతారు కాబట్టి వాటికి పరిశ్రమ స్థాయిలో వినియోగం, గిరాకీ ఎక్కువగా ఉంటే ఈ బేబీకార్న్, స్వీట్ కార్న్ల వాడకం ఆహార పరిశ్రమలో అంతకంతకు పెరుగుతోంది. అంతే వేగంగా వీటి సాగు విస్తరిస్తోంది. సాధారణ మొక్కజొన్న కోసం 100 నుంచి 120 రోజుల వరకు వేచి చూడాలి. అదే స్వీట్ కార్న్ అయితే 75 రోజులకు, బేబీకార్న్ అయితే ఇంకా ముందుగా 60 రోజులకే అంది వస్తుంది. ఈ పంటలను ఏక పంటగా 15 రోజుల తేడాతో దఫదఫాలుగా విత్తుకుని గాని, లేదా అంతర పంటలుగా క్యాబేజీ, పుచ్చలతో పాటు విత్తుకొని పెరుగుతున్న మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకుంటూ లాభాల ఫలాలను చవిచూస్తున్నారు మన రైతులు. పట్టణ పరిసర గ్రామాల్లో సాగు చేపట్టిన వారు, సొంతంగా మార్కెట్ చేసుకునేవారు ఎక్కువగా లాభపడుతున్నారు. మరి బేబీకార్న్ సాగుతో అటు మంచి దిగుబడిని, ఇటు దీటైన రాబడిని సాధించిన ఓ రైతు అనుభవాలను చూడాలనుకుంటున్నారా? అయితే మీకోసమే చూపిస్తున్నాం, ఆస్వాదించండి. మరి బేబీకార్న్ సాగు చేసిన ఈ పొలం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం శివరాంపురం గ్రామంలో ఉంది. 1 ఎకరం మెట్ట పొలంలో ఈ బేబీకార్న్ను సాగు చేసిన రైతు తుమ్మల విశాలరావు. 20 ఎకరాల్లో వరి వ్యవసాయం చేసే రైతు ఈయన. వరి సాగు ఆలస్యం కాకుండా పొడి దుక్కిలో నేరుగా విత్తుకుని మంచి దిగుబడులు సాధిస్తున్నారు. మనం చూస్తున్న ఈ బేబీకార్న్ ఎకరంలో ఒకేసారి విత్తుకున్నారు గాని గ్రామంలో మరో 2-3 చోట్ల కూడా బేబీకార్న్ను 10 రోజుల తేడాతో విత్తుకుని సాగు చేస్తున్నారు. ఒక ప్రైవేటు విత్తన రకాన్ని ఎంపిక చేసుకుని 10 కిలోల విత్తనంతో ఎకరంలో విత్తుకున్నారు. 2 బోదెల మధ్య 1 గజం, తరువాత 2 బోదెలకు అర్ధ గజం, ఆ తరువాత మళ్లీ గజం ఎడం పెట్టుకుంటూ బోదెలో మొక్కల మధ్య 6 నుంచి 8 అంగుళాల దూరం ఉంచి విత్తుకున్నారు. పైరులో నడవడానికి వీలుగా ఉండేందుకు గాను గజం ఎడం పెట్టుకున్నారు. విత్తిన 55 రోజులకు బేబీకార్న్ మిరుపులకు అందివచ్చింది. అప్పట్నుంచి ప్రతి 2 రోజులకు 1 కోత చొప్పున 10 రోజుల్లో 5 కోతల్ని తీసుకున్నారు. మొత్తం 65 రోజుల్లో పంట పూర్తయింది. ఒక్కో మొక్కకు 4 కండెలు వస్తున్నాయి. 4 నుంచి 5 అంగుళాల పొడవున్న కండెలే బేబీకార్న్కు పనికొస్తాయి. కొన్ని రద్దు కింద పోయినవి తీసేసిన ఎకరాకు 6 టన్నుల దిగుబడి అందివచ్చింది. టన్ను 10,000 రూపాయల చొప్పున విజయవాడలోని వ్యాపారస్తులకు పంటను అందిస్తున్నారు. అంటే ఎకరాకు 60,000 రూపాయల ఆదాయం. ఇందులో ఖర్చు దుక్కి, బోదెలకు 2,000, విత్తనం 4,500, పశువుల ఎరువు, రసాయన ఎరువులకు 4,300, కలుపులకు 4,000, పురుగుమందులు 1,500, విరుపులకు 4,500, రవాణా 2,800, మొత్తం 23,600 రూపాయలు ఖర్చయింది. ఈ పెట్టుబడిపై వడ్డీ 250 రూపాయలు కలుపుకుంటే 23,850 రూపాయలు ఖర్చయినట్లు. ఈ ఖర్చుపోను విశాలరావుకు మిగిలిన నికరాదాయం 36,150 రూపాయలు. రైతు పడ్డ కష్టానికి శ్రమ విలువ కింద 6,150 రూపాయలు తీసేసిన 36,000 రూపాయలు ఈయన్ను వరించినట్లే. బేబీకార్న్ను తీసేశాక ఈ పొలంలో టొమాటో, దోస పంటలను వేస్తారు. మిగతా పంటల కంటే బేబీకార్న్ తనకెంతో లాభిస్తోందంటారు ఈయన. మే జూన్ 2 నెలలు ఆపాలండి. 10 నెలలు ఏ రోజైనా వేసుకోవచ్చండి. ఇది 10 నెలల పంట. ఇక్కడ వ్యాపారస్తులతో మనకి ఒడంబడిక కాంట్రాక్ట్ ఉంటే అతను టైం ప్రకారం మనం వేసుకుంటా, ఎకరం వేసుకుంటా, దాన్ని ఇరుచుకుంటా, తోలుకుంటా అట్లా చేసుకోవచ్చండి. రైతుకు ఉపయోగపడండి. 70 రోజుల్లో పంట తేలిపోవడం అంటే తక్కిన పంటలకి కూడా అంత ఇదిగా రాదండి. బేబీకార్న్ కండెలు మొదటి విరుపుల్లో కిలోకు 7-8 వరకు తూగుతాయి. ఆ తరువాత కొద్దిగా తక్కువ సైజు రావటం వల్ల 10 నుంచి 15 వరకు తూగుతున్నాయి. బెండు తయారైతే అవి బేబీకార్న్కు పనికిరావు. బేబీకార్న్ను తీసేసుకున్నాక ఆ చొప్ప లేతగా ఉండటం వల్ల పశువుకు మేతగా పనికి రావటం లేదు కాబట్టి రోటావేటర్తో పంటను దున్నించేస్తున్నారు. ఆఖరి దుక్కిలో 2 ట్రక్కుల పశువుల ఎరువును, పైపాటుగా 20 రోజుల దశలో 100 కిలోల యూరియా, 40 రోజుల దశలో
100 కిలోల యూరియా, 50 కిలోల పొటాష్ను అందించారు. మోకాలెత్తు దశలో జింక్ సల్ఫేట్ను పిచికారీ చేశారు. 20 రోజుల దశలో కాండం తొలుచు పురుగు రాకుండా ముందు జాగ్రత్తగా కార్బోఫిరాన్ గుళికలు వాడారు. 40 రోజులకు క్లోరాంట్రినిలిప్రోల్ మందును పిచికారీ చేశారు. వర్షాలు పడటంతో తడి పెట్టాల్సిన అవసరం లేకుండానే పంట అందివచ్చింది. శ్రమ తక్కువతో మంచి రాబడినిచ్చే ఈ పంటను మార్కెట్ అవసరాలకు తగ్గట్లుగా పరిమితంగా గాని, దఫాలుగా గాని వేసుకోవటం మేలు చేస్తుందన్నది ఈయన అనుభవం.